Hi, 9th Indian World Film Festival 2025. My name is Kodakanti Murali, writer and director of Dharani Short Film. ఈ ధరణి చిత్రం ఐడియా నాకు 2014లో ఒక సంఘటన ఆధారంగా వచ్చింది. ఈ ధరణి చిత్రం ఏ అంశం నన్ను మీ ముందుకు తీసుకొచ్చేలాగా చేసిందంటే, మన సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, రోజు ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి. ఈ అత్యాచారాలు ఎలా ఉండేటివంటే ఒక ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా జరుగుతుండేవి. ఈ న్యూస్లు విన్నప్పుడల్లా నాకు కాస్త బాధగా అనిపించేది. ఆ ఎమోషన్స్ నుంచే ఈ కథ రాయడానికి, ఈ కథ రాసి మీ ముందుకు తీసుకురావడానికి కారణమైంది. ఈ ఫిల్మ్ మొదలుపెట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్నీ చెప్పలేను, కానీ మెయిన్గా చెప్పాలంటే లొకేషన్స్ చాలా ప్రాబ్లం అయ్యాయి మాకు. ఒక షార్ట్ ఫిల్మ్కి లొకేషన్స్ దొరకడం అంటే చాలా కష్టం. లొకేషన్స్ పర్మిషన్ దొరకడం చాలా కష్టం. అదే మాకు ప్రాబ్లం అయింది కూడా. దానికోసం చాలా కష్టపడ్డాం. నాకు ఈ ఫిల్మ్ తీయడానికి ఫైనాన్షియల్గా పెద్ద ప్రాబ్లం రాలేదు. కాకపోతే షార్ట్ ఫిల్మ్స్కి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లోనే ఈ ఫిలింని ఫినిష్ చేయాలనుకున్నాం, ఫినిష్ చేసాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ భానుప్రకాష్ గారు, సిజి పవన్ గారు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ ఫిలింని తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు, సిజి పవన్ గారు. మీరు లేకపోతే ఈ ఫిలిం ఇంత ముందుకు వచ్చేది కాదు. ఫిలిం చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇందులో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా భయంగా ఉండేది. మైండ్లో కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉండేది. ఎలా చెప్పాలి పిల్లలకి, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అనే భయం ఎక్కువ నాకు ఉండేది. అలాగే సేమ్ టైం దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఈ ఫిలిం నా విజన్కి 100కి 95% అచీవ్ చేసాం. ఇది నా ఒక్కడి వల్ల జరిగింది కాదు, మా టీం వర్క్. ఈ చిత్రానికి పనిచేసిన డిఓపి, ఎడిటర్ నాని ఆర్చి కానివ్వండి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లియో సూర్య గారు కానివ్వండి, ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా మేము అనుకున్న విజన్కి దగ్గరగా ఈ సినిమాను తీసుకొచ్చాం. ఈ చిత్రాన్ని పర్టికులర్గా కొందరి కోసమే డివైడ్ చేసి తీసిన చిత్రం కాదు, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రంగా రూపొందించాలనుకున్నాం. అందుకనే ఈ చిత్రాన్ని అందరూ చూడాల్సిందిగా భావిస్తున్నాను. ఈ చిత్రం ప్రమోషన్స్ ఎలా చేసామంటే, ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేసాం. అలాగే కొన్ని మెమీ పేజెస్ మా చిత్రానికి బాగా సపోర్ట్గా నిలిచాయి. అలాగే ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బాగా సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫిలిం ఎందుకు చూడాలి అంటే, బయట జరుగుతున్న కొన్ని విషయాలు ధరణి చిత్రంలో మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకి ఎటువంటి విషయాలు మనం నేర్పించాలి అనేది ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది. ఈ చిత్రం చూశాక మీకు కూడా అదే భావన కలుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ చిత్రం చూడాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేసిన 9th ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మా ధరణి చిత్రాన్ని అఫీషియల్గా సెలెక్ట్ చేసినందుకు. అలాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్ గ్రాండ్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.